31 సబ్స్క్రైబ్లకు చాలా ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 1000 సబ్స్క్రైబ్ల తర్వాత నేను రీడమ్ కోడ్నిస్తాను. ఖచ్చితంగా ప్రపంచాన్ని రక్షించిన 100 పదాలు. సాధారణ క్లర్క్ అయిన లియో బ్లాంక్ శూన్యం వల్ల కనుమరుగవుతున్న ఎలీసియా అనే మాయా ప్రపంచంలో కళ్ళు తెరిచాడు. ఆ ప్రపంచాన్ని రక్షించాలంటే అక్కడి ప్రాచీన భాషలో సరిగ్గా 100 పదాలతో అల్లిన ఒక అద్భుతమైన కథ మాత్రమే ఆ శూన్యాన్ని ఆపగలదని అక్కడి కాపలా దేవత చెప్పింది. లియో నిరాశ చెందాడు. తను కవి కాదు కదా. శూన్యం అడవులను, నగరాలను మింగేస్తుంటే తన ఒంటరి జీవితాన్ని, తాను ఎప్పుడూ చెప్పని కథలను గుర్తు చేసుకున్నాడు. అతను గొప్ప వీరుల గురించి కాకుండా ఒక గోడ దానికి ఆశ అని పేరు పెట్టాడు. 100వ పదం పూర్తి కాగానే ఆ శూన్యం ఆగిపోయి వెనక్కి నవ్వి ప్రపంచం రక్షించబడింది. కానీ లియో ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ పువ్వు ఇప్పుడు అతని ఖాళీ హృదయంలో మాత్రమే వికసిస్తోంది. నేను ఈ కథను ఇంకాస్త భావోద్వేగంగా లేదా గ్రాంధిక శైలిలో మార్చాలి